పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది మద్రాసి మూవీకి సంబంధించినటువంటి వీడియో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇది ఒక మాఫియా మీద జరిగిన యుద్ధం. అట్లా చెప్పాల్సి వస్తే ఇంకా ఇదొక ప్రేమ కథ. ఇంకా చెప్పాల్సి వస్తే తన కుటుంబం ఒక అగ్ని ప్రమాదంలో ఇదైపోతే, ఒకసారి 14 మంది చనిపోతే ఆ ఎఫెక్ట్ ఒక 14 సంవత్సరాల కుర్రాడి మీద ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా సారాంశంగా మనకు కనపడతా ఉంటుంది. ఇందులో సమాజాన్ని పట్టి పీడించే రుగ్మతల మీద ఈ యుద్ధం హీరో చేస్తూ ఉంటాడు. హీరోయిన్ జరుగుతూ ఉంటుంటుంది. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో ఆ సాయిగా తను హీరో వెళ్తూ ఉంటుంటాడు. ఆ బస్సు యాక్సిడెంట్కి సంబంధించినటువంటి 60 మందికి సంబంధించి కూడా ఆ యాక్సిడెంట్లో ప్రమాదం పాలన 60 మందిని కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు ఏం చేయలేకపోయాడు 14 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ఏం చేయలేకపోయాడు. వాళ్ళ అత్త చనిపోయేటప్పుడు ఏం చేయలేకపోయాడు. ఆ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ 14 మంది చనిపోయినప్పుడు ఏమీ చేయలేకపోయానని చెప్పేసి ఒక రకమైనటువంటి బాధని, డిప్రెషన్ని కట్టుకుపోతాడు. ఈ క్రమంలోనే యానిమల్ లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సైకియాట్రిస్టు తనని నిరంతరం వాచ్ చేస్తూ, ట్రీట్మెంట్ చేస్తూ జనజీవనంలోకి తీసుకొస్తాడు. జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తాడు ఆ డాక్టర్. ఈ క్రమంలోనే మళ్ళీ పోతూ ఉంటే చూసేవాళ్ళకి అబ్నార్మల్ ఉంటుంది, అదే నార్మల్. జనరల్గా అబ్నార్మల్ ఏంటంటే చూసేవాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వీడియో చేస్తూ ఉంటారు. హీరో ఏం చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా రక్షించి హాస్పిటల్లో చేర్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం తమ ప్రాణాలైనా పణంగా పెట్టి ముందుకెళ్తాడు ఇందులో హీరో. ఆ విధంగా ఈ మూవీ కొనసాగుతూ ఉంటుంది. సో ఫస్ట్ బస్ యాక్సిడెంట్ సీను పేర్లు అవన్నీ జరిగింది. సహజంగానే మురుగదాస్ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. మనం చిరంజీవితో కూడా కొన్ని మూవీస్ చూసాము. ఇతర మురుగదాసు డైరెక్టరు, రచయిత, డైరెక్టరు. సో మురుగదాస్ సినిమాలంటే మెసేజ్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక కోణంలో చెప్తానే ఉంటాడు. భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్స్లో మురుగదాసు డైరెక్టరు. ఫిలిం ఇండస్ట్రీలో ఫేమస్. తమిళీన్ అయినా కూడా భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్లో తను ఒక టాప్ 10లో తను ఉంటాడు. చెప్పేది ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. తన్ని తీసుకెళ్లే కథనాలు కూడా చాలా బాగుంటాయి. మురుగదాసు హీరో ఎవరైనా చూడొచ్చు. హీరో పెద్ద టాప్ మోస్ట్ పెద్ద వరల్డ్ ఫేమస్ హీరో, అయితే బాలీవుడ్, టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా హీరో కాకపోయినా కూడా ఆ స్థాయిలో చూపించే ప్రయత్నం చేశాడు. ఒక మామూలు వ్యక్తిని కూడా ఎలా చూపించగలడో ఈ సినిమాలో మనకు అనిపిస్తుంది. సో రక్షిస్తాడు. ఈ రక్షించే క్రమంలో మనకి ఇదవుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక వ్యక్తిని డబ్బుల కోసం కొద్దిమంది గ్యాంగ్ దాడి చేస్తూ ఉంటుంది. సో హీరోయిన్ చెప్పినా కూడా వినరాళ్ళు. పైగా హీరోయిన్ని కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని రక్షించడానికి వస్తే ఈ గ్యాంగస్టర్స్ తెలివిగా ఆ డబ్బుల్ని ఇలా జల్లితే అవి వేరుకుంటుంటారు తప్పితే అతన్ని రక్షించే ప్రయత్నం చేయడు బాధితుడిని. ఉన్నటువంటి ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈజీ మనీ ఎట్లా వస్తుందనే తప్పితే మనిషి మానవతా విలువలు చనిపోయినాయని డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు ఈ సందర్భంగా. సోదరులారా, సోదరిమణులారా, ఇంకా సహజంగానే ఈ కథనాలని ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఒక నదిలో కొట్టుకుపోతుంటే, బావిలో మునుగుతుంటే వీడియోలు తీసే బ్యాచ్లు ఉన్నారు కానీ రక్షించే ప్రయత్నం చేయట్లే. వాళ్ళని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు, బాధ్యతారాహిత్యమైనటువంటి మనుషుల్ని. సో హీరో అది టీ తాగుతూ చూస్తాడు. ఆ 14 ఏళ్ల ఇదిలోనే ఒక రకమైనటువంటి డిజార్డర్లో ఉంటాడు హీరో. 14 ఏళ్ల వయసులో తను రక్షించలేదన్న ఫీల్లోనే జీవిస్తూ ఉంటాడు. మిగతాదంతా అన్ని రకాలుగా ఎదుగుతాడు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. సో వాళ్ళ నాన్నకే అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ వచ్చే గ్యాంగస్టర్స్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసేస్తాడు. 10-15 మంది రౌడీలను కొట్టేస్తాడు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి చూడ నాన్న అంటుంటాడు. ఆ డబ్బులన్నీ లేవంటే మళ్ళీ అది ఏరుకున్న ప్రజల దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా తన పద్ధతిలో ట్రీట్మెంట్, తన స్టైల్లో ఖచ్చితంగా చేసి ఆ డబ్బులు అప్పచెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ సెట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన మా బాబు కాదు, తను వాళ్ళ నాన్నగారిని ఊహించుకొని నాకు హెల్ప్ చేశాడు, నాకు తనకి ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్కి అతను చెప్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఇట్లా జరుగుతూ ఉంటుంటుంది. ఈ క్రమం జరుగుతూ ఉంటే ఇంకొక వైపు తమిళనాడు బేస్గా ఈ సినిమా, తమిళ మాతృక కాబట్టి తమిళనాడు బేస్గా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. మనకి 7-9 రాష్ట్రాల దాకా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నట్టుగా ఉన్నది. సో ఈ సముద్ర తీర ప్రాంతాల నుంచే గంజాయి కానీ కొన్ని ప్రైవేటు పోర్టుల నుంచి కూడా దేశవ్యాప్తంగా స్మగుల్ జరుగుతుంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కేంద్రంగా. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి కూడా అంటే పోర్టుల నుంచి అక్రమ గంజాయి సరఫరా అవుతుంది, డ్రగ్స్ సరఫరా అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టులు కాకుండా ప్రైవేట్ పోర్టులు కూడా పెద్ద
బలిసినటువంటి వీళ్ళని మనం చూస్తూ ఉంటాం. అది మనం రియల్ ప్రపంచంలో వార్తల్లో, టీవీల్లో చూస్తూ ఉంటాం. ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు డ్రగ్స్ అట్లుంచితే, ఆ డ్రగ్స్, మందు ఎట్లాగుంటాయి ప్రతి సినిమాలో. ఇందులో ప్రధానంగా ఆయుధాలు పిస్టల్స్ ఫ్రీగా ఇచ్చేస్తుంటాడు. ఒక 100 పిస్టల్స్ ఇచ్చిన తర్వాత సహజంగానే ఇంతకుముందు కొట్టుకునేది, కర్రలతోని కొట్టుకునేది, తర్వాత కత్తులతోని కొట్టుకునేది. ఆయుధాలు వెపన్స్ వచ్చిన తర్వాత ఇట్లా చంపుకోవటం మొదలుపెట్టినప్పుడు సహజంగానే ఆయుధం మరొక ఆయుధాన్ని కోరుకుంటది. అవతలోడు పిస్టల్‌తో కాల్చాడంటే వీడు రివాల్వర్‌తో కాలుద్దాం, తుపాకీతో కాలుద్దాం అన్న పరిస్థితి కూడా, లేకపోతే వాడు కూడా పిస్టల్ కోసం ట్రై చేస్తాడు. ఇట్లాంటి మాఫియా తయారు చేయడం కోసం హిలన్ గ్యాంగ్ తయారు చేస్తా ఉంటారు. అప్పటిదాకా హీరోకి, విలన్‌కి అసలు సంబంధమే ఉండదు. కానీ ఓ సందర్భంలో ఎన్ఐఏ ఉంటది. ఇండియన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఎన్ఐఏ వాళ్ళు అంటే పెద్ద పెద్ద సీబీఐ, ఎన్ఐఏ, ఇవన్నీ కూడా భారతదేశ భద్రతకు సంబంధించినయి. ఇవి స్క్రీన్ మీద హీరో కనిపించినట్టు కనపడరు. స్క్రీన్ వెనక, ఈ స్క్రీన్ ఉంది కదా నా వెనక, నా వెనక ఉండి నడిపించినట్టుగా డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సపోర్టర్సు, మేకప్ ఆర్టిస్టులు, లేకపోతే డాన్స్ మాస్టర్ లాగానే స్క్రీన్ మీదనే కనపడతా ఉంటారు. వెనకున్నది ఎవరు కనిపించదు. అట్లనే వీళ్ళంతా బ్యాక్‌గ్రౌండ్ నుండి నడిపించే కార్యక్రమం ఒకటుంటది. ఆయుధాలకు సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యాన్ని ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీకి సంబంధించి ఒకవైపు హీరో, హీరోయిన్ ప్రేమ ట్రాక్ నడుస్తుంటది. దీనికి సంబంధం లేనటువంటి ఆయుధాలు ఒక 100 మందికి ఇచ్చేస్తే అవి ఇచ్చేస్తా ఉంటారు. ఇతర దేశాల నుంచి పోర్ట్ ద్వారా, షిప్పుల ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సినిమా ఆద్యంతం ఆయుధాలు సరఫరాకు సంబంధించింది. దాన్ని ఆపటం కోసం ఎన్ఐఏ ప్రయత్నం చేస్తుంటది. నేను ఇప్పటికే అన్నాను, స్క్రీన్ వెనక ఎవరున్నారని. భారతదేశ రక్షణకు సంబంధించి పోలీస్ శాఖ మనకు జనాలు కనపడతా ఉంటాయి. కానీ స్క్రీన్ వెనక రా ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది. ఇంకా భద్రతా బలగాలు చాలా కనిపించకుండా, మనకి కంటికి కనిపించకుండా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన సారాంశం కూడా అదే. సో అట్లనే ఎన్ఐఏ దేశ అంతరంగిక భద్రతల కోసం గన్ కల్చర్ ఒకటొచ్చేస్తే అశాంతి నెలకొంటది. శాంతి భద్రతలు ఇదైతే దౌర్జన్య దమనకాండలు పెరుగుతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, ప్రజలు భయభ్రాంతులు జీవిస్తుంటారు. సో ఇట్లాంటి ఎటువైపు వెళ్ళినా కూడా అది ప్రజలకి నష్టాన్ని, శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని దెబ్బతీసేదిగా, డెమోక్రటిక్‌గా జీవించడానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఎన్ఐఏ ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రయత్నం చేస్తుంటది. దీనికోసం చాలామంది పోలీస్ ఆఫీసర్‌లని పణంగా పెడుతది. చాలామంది అవతల వాళ్ళ టీమ్‌లో జాయిన్ అయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఈ మూవీలో మనకు కనిపిస్తారు. సో ఆ విధంగా ఈ మూవీకి సంబంధించి నడుస్తా ఉంటది. ఈ క్రమంలో ఓ సందర్భంలో హీరో వాళ్ళకి యాడ్ అవుతారు. హీరో యాడ్ అయినటువంటి సందర్భంలో అసలు మెయిన్ స్టోన్ దగ్గరికెళ్తాడు. వాళ్ళ దగ్గరికెళ్తాడు. సో అందులో ఒకడిని కాల్చేస్తాడు. సావు బతుకుల మధ్య మళ్ళీ అతని మనిషిని చంపటం, చనిపోతుంటే బతికిచ్చే క్యారెక్టర్ కాబట్టి తన 14 మంది పేరెంట్స్ చనిపోయినా గుర్తుకొచ్చి మళ్ళీ ఆయన్ని బతికిచ్చే ఇది వెంటిలేటర్‌లో ఎన్ఐఏ వాళ్ళు ఆయన్ని దాచిపెడతారు. ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో నిన్ను చంపుతానంటాడు. వాడి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండు. ఈ మాఫియా వాళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి ఉంటుంది. సో నువ్వు చంపుతానంటే వాడు అన్నందుకే వాడిని చంపేశాను, నువ్వు దమ్ముంటే చంపరా అని హీరో సవాల్ విసురుతాడు. సో ఈ క్రమంగానే ఎన్ఐఏ వర్సెస్ హిలన్ గ్యాంగ్ జరుగుతున్న క్రమంలో ఎన్ఐఏ జనరల్‌గా మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో చూడాలి సినిమాని. మురుగదాస్ ఏం చెప్పదలుచుకున్నాడో చెప్తా ఉంటాడు. ఎన్ఐఏ రియల్ లైఫ్‌లో హీరో. దాన్ని నేను కాదనను. రా గాని, ఎన్ఐ గాని, సీబీఐ గాని, లేకపోతే ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించి అండర్ కవర్ ఆపరేషన్స్‌కి సంబంధించినటువంటి వాళ్ళు నిజమైన హీరోలు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి దేశభక్తితోని, పవిత్రమైనటువంటి దేశభక్తితోని వాళ్ళు ఇదంతా చేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉంటది. సో ఎన్ఐఏ కూడా ఇందులో అందుకేం తీసిపోదు. ఈ క్రమంలో ఆహ్, ఈ మాఫియా వరల్డ్ నుంచి హిలన్ గ్యాంగ్ ఎన్ఐఏ మీదకే దాడికొస్తారు. సో ఎందుకంటే దాంట్లో ఎన్ఐఏలో కూడా కోవర్ట్లుంటారు. ప్రతి డిపార్ట్మెంట్‌లో కోవర్ట్లు, అవినీతి పరులు, దురాశ పరులు, లంచగొండులుంటారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని వస్తా ఉంటారు. భారతదేశానికి సంబంధించి అనేక యుద్ధాల్లో కూడా మన గోల్కొండ కోట ముట్టడిదాకా మనకు తెలుసది. సో అన్ని యుద్ధాల్లో ఆహ్, ద ఏమంటారు, ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహులు ఎప్పుడూ ద్రోహం చేస్తూనే ఉంటారు. ఎన్ఐలో కూడా ద్రోహులు ఉంటాం వీళ్ళు అప్ అండ్ డౌన్ తెలుస్తాయి. సో దేశభక్తితోని ఎన్ఐ కూడా ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ టీంలో పంపిస్తుంటే చాలామంది చనిపోయినటువంటి సందర్భంగా ఉంటుంది. ఒక దశలో ఎన్ఐఏ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అండర్ కవర్ ఆఫీసర్, తన కొడుకును కూడా పోగొట్టుకుంటాడు ఒక సందర్భంలో. ఆ విధంగా ఉంటుంది. ఈ క్రమంలో తన దోస్తు చనిపోతూ ఇదయ్యాడని చెప్పేసి ఎన్ఐఏ మీద దాడికొస్తాడు విలన్. ఎన్ఐఏ మీదకి దాడికొచ్చిన క్రమంలో తన టాబ్లెట్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్తాడు, హీరోయిన్ తీసుకొచ్చినయి. సో అప్పుడు హీరోయిన్ మీద దాడికొస్తాడు హిలన్ గ్యాంగ్. ఈ క్రమంలో వరుసను విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో మళ్ళీ హీరో మళ్ళీ వస్తాడు. హీరోయిన్‌ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. సో అట్లంటే మెయిన్ స్ట్రీమ్ విలన్‌నే చంపేసే ప్రయత్నం చేస్తాడు. మెయిన్ స్ట్రీమ్ విలన్‌ని చంపేస్తాడు. ఇక రెండో విలన్ బతుకుతాడు. వాళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్‌లో వీళ్ళని చంపేసే ముందు ఆయుధాలని సముద్రంలో పడేస్తాడు ఫోర్ట్‌లో నుంచి. సో ఆ విధంగా నాశనం చేయడంతో పాటు హిలన్‌ని
కూడా చంపేస్తాడు. ఇలాన్ గూండాల్ని, రౌడీలని, డకాయిట్లని అందరిని హతమారుస్తాడు. మురుగదాస్ చెప్పదలుచుకుంది చెప్పేశాడు. ఒకవైపు ఆయుధాలని సమూలంగా అంటే కొన్ని వందల కోట్ల విలువైనటువంటి వెపన్స్‌ని సముద్రంలో పడేస్తే ఇంక అవి పనికిరావయి. సముద్రంలో పడేస్తాడు. అవి విజువల్స్, గ్రాఫిక్స్ చాలా బాగా చూపిచ్చారు. సముద్రంలో పడేస్తాయి. అడుక్కెట్లా మునిగిపోతాయి. అయి తీయటం అనేది సాధ్యం కాదు. తీసినా కూడా పనికిరావు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాస్ట్ అది ఆటిని లోపలికెళ్ళి సముద్రం నుంచి తీయటం అనేది. సముద్రం అంటే 10 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోతు ఉండటానికి ఆస్కారం ఉంటది. అంటే కొన్నిసార్లు 10 కిలోమీటర్లంటే ఎడ్జ్ నుండి చెప్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, అందుకోసం విలన్ మీద హీరో జరిపినటువంటి పోరాటం, ఎన్ఐఏ ప్రయత్నాలు చివరిదాకా సక్సెస్ కాకపోవటం. సో డాక్టరు తనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ చెప్తా ఉంటాడు. ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఏసుకోవట్లేదు హీరో అని చెప్తాడు. ఏసుకోకపోతే తను యానిమల్ లాగా మారిపోతాడు. తన స్టూడెంట్ లైఫ్‌లో ఒకడిని అనవసరంగా కొడుతుంటే వాడిని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఇంకొకడిని అడ్డుకుంటాడు. అడ్డుకున్న క్రమంలో ఇంకో నలుగురొస్తారు. నలుగురొస్తే నలుగురిని కొడతాడు వాడిని రక్షించడం కోసం. నలుగురు పోయి 20 మందిని తీసుకొస్తే 20 మందిని కొట్టేస్తాడు. అలాంటి తరహా ఉంటది. తను మెడిసిన్ వాడకపోతే హీరో అలాంటి పరిస్థితిలోకి వెళ్తాడు అన్నటువంటి క్రమం, యానిమలిజం మనకి ఇందులో కనపడతా ఉంటది హీరో నుంచి. సో ఈ క్రమంలోనే హెలెన్ గ్యాంగ్‌నందరిని ఆ వెర్షన్‌లోనే చంపేస్తాడు. ముఖ్యంగా దేశానికి పట్టినటువంటి గన్ కల్చర్ పీడను వెలిగించడం కోసం మురుగదాస్ తనదైన పద్ధతిలో ఈ మూవీలో చెప్పే ప్రయత్నం చేశాడు. మురుగదాస్ కథా కథనాల రైటర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే కాబట్టి తను అనుకున్నది, రచయిత, డైరెక్టర్ ఆయనే కాబట్టి తను అనుకున్నది, నిర్మాతలు ఎట్లాగో సపోర్టర్‌గానే ఉంటారు కాబట్టి, సో ఒక మామూలు హీరోని సూపర్ డూపర్ హీరోగా తయారు చేసి చూపించాడు. విత్ గడ్డంతోనే హీరో మనకి కనిపిస్తాడు. గడ్డం లేనప్పుడు ఎంత డ్రీమ్‌గా ఉంటాడో కూడా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సో మురుగదాస్ మూవీస్ అంటేనే మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటాయి. అందులో తేడా ఏం లేదు. సో ఇందులో పాటలు, ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు చెప్పనలే కాదు, చూడాల్సిందే. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నేను చెప్పదలుచుకున్నాను. 5 మార్కులకి నేను 4 మార్కులు ఇస్తున్నాను. ఇప్పుడు ఆడేటువంటి తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే తమిళ రాష్ట్రాల్లో ఆడేటువంటి మూవీస్‌లో ఇది బ్లాక్ బస్టర్ మూవీగా చెప్పొచ్చు. హీరో చిన్నోడా పెద్దోడా అంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర ఉన్నప్పుడు హీరో చిన్నోడైనా పెద్దోడైనా పెద్దగానే కనపడతాడు. పాన్ ఇండియా అంటే అటు తమిళ్, ఇటు తెలుగు ఇట్లా భాషల్లో కూడా డబ్ అవుతున్నట్టు నేపథ్యంలో ఇవాళ రేపు పాన్ ఇండియా మూవీలుగా పిలువబడతా ఉన్నాయి. సో పైరసీని అరికడదాం. ఆ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షించే ప్రయత్నం చేద్దాం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగం ఏదైతుందో మన పూర్వీకులు కష్టపడేటువంటి వాళ్ళకి కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం. కాలక్షేపాలు, హరికథలు, బుర్రకథలు పూర్వకాలంలో ఇయన్నీ ఉండేవి. డ్రామాలు, కథలు, కథానికలు ఇవన్నీ ఉండేవి. ఆల్ ఇండియా రేడియో కూడా గతంలో ఇయన్నీ చెప్తా ఉండేది. సో పాటలు ఇస్తా ఉండేది. అట్లనే ఎంత ఏమంటారు, కళారంగానికి సంబంధించింది. లలిత కళలు గాని, ఇవన్నీ రకరకాల డ్రామా, యాక్టింగ్ ఇట్లా రకరకాల పోర్షన్స్ ఉంటాయి. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, సో ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. బ్లాక్ బస్టర్ మూవీ. వీలుంటే తప్పకుండా చూడగలరు. మీకు ఎక్కడా బోర్ కొట్టించదు. యాక్షన్ సన్నివేశాలు చూడాల్సిందే. సో ఇది సెన్సార్ కటింగ్స్‌తోనే రిలీజ్ అయ్యారు కాబట్టి చూడదగ్గ చిత్రమే. లవర్స్ అంత త్యాగం చేస్తారంటే ఈ సినిమాలో హీరోయిన్ కోసం అంత త్యాగం చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. ఇంకొక సన్నివేశానికి సంబంధించి ఒక కుర్రాడు ఇంట్లో గన్ కల్చర్ ఒకటి ఉంటుంది. ఆ గన్ కల్చర్‌ని చూస్తూ పెరుగుతుంటాడు. ఒక 10థ్ క్లాస్ కుర్రాడు. 8థ్ క్లాస్ అనుకుంటాను. 8థ్ క్లాస్ కుర్రాడు. ఆడు పిస్టల్ తీసుకొచ్చి వాడిని ఇబ్బంది చేసిన వాళ్ళని ఒకళ్ళని కాల్చేసి ఇంకా మిగతా పిల్లలకు సంబంధించి కాల్చే ప్రయత్నం చేస్తాడు. అంతా మామూలుగా ఉండదు. దాన్ని ఎన్ఐఏకి అప్పజెప్తే హీరోతోని పాటు అక్కడికి వస్తారు. ఆడు ఎట్లా పోవాలి ఏందనేది ఎన్ఐఏ ప్రణాళిక తయారు చేస్తాడు. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని కాల్చడం కోసం అది డమ్మీ బుల్లెట్, డమ్మీ గన్, అది నిజం కాదనంటే నన్ను కాలుచుద్దాం అంటే వాడు కుడివైపు కాకుండా ఎడమవైపు కాలుస్తాడు. గూడోలకి ఛాతీలో. సో కాబట్టి ప్రమాదం ఉండదు. డైరెక్టర్ మురుగదాస్ కదా, తన స్పెషాలిటీని చూపించాడు. సో ఆ విధంగా ఎన్ఐఏ హాస్పిటల్‌లో వెళ్తాడు. అండర్ కవర్ ఆపరేషను హాస్పిటల్‌లో. సో ఆ విధంగా గన్ కల్చర్ మీద ఎట్లా పోరాడాడనేది, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం తను చేసినటువంటి పోరాటం. ఆ కేసులో పిల్లాడికి ఏం తెలియదని చెప్పేసి, సో తను కాల్చలేదని చెప్పేసి ఇది చెప్పేసి ఆ పిల్లాడి భవిష్యత్తు కోసం ఇది చేస్తారు. ఇవాళ రేపు పిల్లలకు సంబంధించి సెల్ ఫోన్లు, ఇట్లా రకరకాల పరిస్థితులు, ముఖ్యంగా పేరెంట్స్ కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు చదువుకునేటప్పుడు సీరియల్ వదిలిపెట్టకుండా చూడటం, ముచ్చట్లు వదిలిపెట్టకుండా పెట్టడం పోవటంలో వాళ్ళకి కూడా స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గిద్ది. పిల్లల కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందే పేరెంట్స్. నేను తల్లిదండ్రులు అంటలేదు. ఎందుకంటే చాలామంది అమ్మమ్మ, నాయనమ్మలు, కొంతమంది ప్రభుత్వం కూడా పెంచుతూ ఉంది అనాథాశ్రమాల్లో, అర్పణ హోమ్స్‌లో. సో అందుకోసం పిల్లలకి
లిమిటెడ్ టైం పెట్టాలి. అవసరమైతే కేబుల్ కనెక్షన్ కట్ చేయండి. మీరు కూడా సెల్ ఫోన్ నీడైతేనే ఓపెన్ చేయండి. ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఒకవైపు చదువుకుంటే, మీరు ఒకవైపు పాటలు వినుకుంటుంటే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు చిల్డ్రన్‌కి. పిల్లలు కదా వాళ్ళు. సో, అందుకోసం కొన్ని త్యాగాలు చేయకుండా హ్మ్. పిల్లల ముందే నిద్రపోకముందే కాపురాలు చేస్తామని, సంసారాలు చేసుకుంటా పిల్లల్ని డైవర్ట్ చేయకండి. కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనోనిగ్రహాన్ని పాటించండి. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. సో, ఆహ్, గురువులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, 'మృగదాస్' ఈ మూవీలో చూపించినటువంటి ఇది ముఖ్యంగా అండర్ వరల్డ్ మీద తను ఒక హీరో ద్వారా ఏ విధంగా యుద్ధం చేశాడు, ఏ విధంగా గెలిచాడనేది. ఇందులో ఒక లవ్ స్టోరీ కూడా జనరల్‌గా ప్రేక్షకుల అవసరం కాబట్టి లవ్ స్టోరీ కూడా పెట్టాడు. సో, హీరో, హీరోయిన్ మధ్యలో విడిపోతారు. సో, హీరోయిన్‌ని చూస్తే ఫైట్ చేయలేకపోతున్నాడు. అందుకోసం అసలు ప్రజల కోసం పనిచేయటం చూసే హీరోయిన్ తనని లవ్ చేస్తుంటది. సో, ఈ క్రమంలో వాళ్ళిద్దరు విడిపోతారు. ఇక తనే హీరోయినే లేనప్పుడు నేనెందుకని చెప్పేసి సో, ఆత్మాహుతికి సిద్ధమవుతూ ఎన్‌ఐఏ చేయలేనటువంటి ఈవెంట్స్ కూడా హీరో చేసేస్తాడు ఈ మూవీలో. ఆ విధంగా ఈ మూవీ కొనసాగుతా ఉంటది. ఫస్ట్ నుంచి చివరి దాకా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఏం జరుగుతుందనేది ఉంటుంది. సో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో, మిల్లుల్లో, ఇట్లల్లో ఆయుధాలు, దండగా, బ్లాక్ మార్కెటింగు, ఆహ్, మాఫియా, డెకాయిడ్ బ్యాచ్‌లు, గ్యాంగస్టర్స్ ఈ మూవీలో మనకు కనపడతా ఉంటారు. సో, విలన్స్ గూడా చాలా పెద్ద ఎత్తున చాలా బాడీ బిల్డర్స్‌ని పెట్టినట్టుగా మనకు కనిపిస్తా ఉంటుంటది. సో, ఒక మెయిన్ హిలన్‌కి చేయి గూడా ఉండదు. సో, సెకండ్ విలన్ కోసం చేయి గూడా నరుక్కుంటాడు. ప్రాణమిత్రులు ఒక మాఫియాని ఏర్పాటు చేసి అండర్ వరల్డ్‌తోని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తమిళకు మాతృకగా వచ్చింది కాబట్టి రాష్ట్రంలో గన్ కల్చర్‌ని పెంచి శాంతి భద్రతలు చేసే ఒక దందాని, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసేటువంటి దుష్ట శక్తులకి చెంపపెట్టుగా, గొడ్డలి వేటుగా, తుపాకీ తూటాగా ఈ మూవీ 'మురుగదాస్' మన ముందుకు తీసుకొచ్చారు. వీలుంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అనండాల్.